హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్కు ఇంకా సమయం ఉంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇంకా పోలింగే జరగకపోయినా ఫలితంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. గెలిచేది ఎవరో ఓడేది ఎవరో తెలిసిపోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం బరిలో ఉన్న పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఎంఐఎం అభ్యర్థి గెలుపుకు ఢోకా లేదు. అయితే ఫలితం ముందుగానే తెలియకపోయినా ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటే అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణమంటున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం 113 మంది ఓటర్లున్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు తిరుగులేని ఆధిక్యత ఉంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం త్వరలో ముగియనుండడంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపు ముందుగానే ఖరారైపోయింది. ఎంఐఎంకు కాంగ్రెస్ లోపాయికారి మద్దతు ఉండడంతో ఎలక్టోరల్ కాలేజ్లో 24 ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే మొదట్లో కాంగ్రెస్ ఎంఐఎంల లోపాయికారి ఒప్పందంపై విమర్శలు గుప్పిస్తూ పోటీకి దూరంగా ఉంటానన్న బీజేపీ చివర్లో అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలో దిగింది. కాషాయ పార్టీకి కార్పొరేషన్లో 25 ఓట్ల బలం మాత్రమే ఉంది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారు గోముల గౌతమ్ రావును బీజేపీ బరిలో దింపింది. దాంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే ఏదో అద్భుతం జరిగితే తప్పించి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి గెలుపును ఆపటం మోదీ, షా దిగి వచ్చినా అయ్యే పని కాదంటున్నారు. ఆ విషయం బీజేపీ నేతలకు తెలియందేమీ కాదు. అయితే ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డుకునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కేవలం ఎంఐఎం ఏకగ్రీవాన్ని నిరోధించడం మాత్రమే కాదు, గెలిచేందుకే పోటీ చేస్తున్నామని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. తమ విజయానికి అవసరమైన లెక్కలు తమకున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాషాయ పార్టీ క్రాస్ ఓటింగ్ పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఎంఐఎం అభ్యర్థికే ఉంటుందంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. తమకు బలం లేదు, అందుకే పోటీ చేయటం లేదు అంటున్నారే కానీ తమ మద్దతు ఎవరికో చెప్పటం లేదు. అసలు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ ధైర్యంతోనే బీజేపీ సంఖ్యాబలం లేకపోయినా తమ అభ్యర్థిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎప్పటిలాగే హిందూ కార్డును తెరపైకి తెస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అటో ఇటో తేల్చుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇవి దేశభక్తులు, దేశద్రోహ పార్టీల మధ్య జరుగుతోన్న ఎన్నికలని, ఈ యుద్ధంలో దేశభక్తులను గెలిపించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురి కావద్దని పరోక్షంగా హెచ్చరించారు. ఈ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశద్రోహ పార్టీకి, దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ రెండు పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఓటేసేటువంటి ఓట్స్ కావు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి విజ్ఞతతో మీ ఓటు వినియోగించుకోండి. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. దేశద్రోహ పార్టీ అయిన మస్జిద్ కోటేసి మీరు చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రలు రాజకీయాలతో సంబంధం లేకుండా 1,00,000 మందికి పైగా హిందువులు, ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసిన బండి సంజయ్ బీజేపీకి పెరుగుతోన్న ప్రజాదరణను గుర్తెరగాలన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎంను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా లేదా అనేది స్పష్టం కాని తరుణంలో క్రాస్ ఓటింగ్ పై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
అదలా ఉంటే ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా ఉంది. అంతేకాకుండా బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుందన్న ఆరోపణలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర పోటీ సమాధానం అవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే బీజేపీ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరోధించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు, హిందూ ఓటు బ్యాంకును పటిష్టపరుచుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.